ఈరోజు దేవుని వాక్యము మనం వినాలి. చాలామంది మరి చూస్తే ఎప్పుడు సమస్యలు వివరించి చెప్తూ ఉంటారు, వాళ్ళ బాధలు చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఇంకా జవాబు రాలేదని, మరి ఎన్నాళ్ళుగా ఇలాగో ఆలస్యం అవుతుందని, ఎన్నాళ్ళు మేము ఎదురు చూడాలి జవాబు కొరకని. మరి ఒక దైవ సేవకురాలుగా దేవునితో ఉన్న అనుభవంతో నేను చెప్పగలను, దేవుని నమ్మిన వారికి ఆయన తప్పకుండా ఒక ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. నీ నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు వమ్ము చేయడు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. పైగా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. కాబట్టి మీకున్న సమస్యల వైపు చూడకుండా సమస్యలను పరిష్కరించు ప్రభు వైపే మీరు చూడాలి. ఎప్పుడు మీ సమస్యలు ఎంత గొప్పవో అని ప్రభువుకు తెలియజేస్తారు, అది మామూలే. కానీ సమస్యలతో మాట్లాడాలి, నీకంటే నా ప్రభు చాలా గొప్పవాడని. అంటే గాడ్ క్యాన్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. అది కుటుంబ అసమాధానమే కానీ, మరి ఒకవేళ వ్యక్తిగత ఓటమియే కానీ, పిల్లల విషయమే కానీ, వారి వివాహాల విషయమే కానీ, సంతానం గురించే కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ, ఇవన్నీ కూడా ప్రభు పరిష్కరించగలడు అనే విశ్వాసం మనకు ఉండాలి. గాడ్ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. ఒక జంట మరి కృతజ్ఞత పూర్వకంగా వారి సాక్ష్యం చెప్పినారు. నా దగ్గరకు వచ్చి నన్ను కలిసినారు. 4 సంవత్సరాల నుండి వారికి సంతానం లేకుండింది. మరి డాక్టర్స్ కూడా చెప్పినారంట సంతానం కలగడం చాలా కష్టతరం అని. అప్పుడు మరి అడ్రస్ పట్టుకొని నా ఆఫీస్ రూమ్కి వచ్చినారు, ఎగ్జాక్ట్లీ 1 year బిఫోర్. అయితే మరి నేను అందరికీ ప్రార్థన చేసినట్టు చేసినాను, బట్ నాకు గొప్ప విశ్వాసంతోనే చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు ప్రార్థనకు జవాబు తప్పకుండా ఇస్తాడు. ఈ సేవా అనుభవంలో నేను మరి తెలుసుకున్నాను దేవుని మహిమను. అయితే నేను ఆమె ఉదరం మీద నూనె రాసి ప్రార్థన చేసి పంపించాను. కానీ నిన్నటి రోజు కవల పిల్లల్ని ఎత్తుకొని వచ్చినారు మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. చక్కని పిల్లలు ఇద్దరు, ఒక పాప ఒక బాబు, ఇద్దరిని అంటే ఇద్దరి చేతుల నిండుగా దేవుడు మరి ఆశీర్వదించినాడు. చేతులు నిండుగా మంచిగా పొద్దుగా ఉన్నారు పిల్లలు. మళ్ళీ అమ్మ మీరు ఆనాడు మేము ఎన్ని మెడిసిన్స్ వాడినాము, ఎన్ని డాక్టర్స్ దగ్గర పోయినాం, మాకు ఫలితం లేకుండింది. మీరు ప్రార్థన చేసిన అదే నెలలో నేను కన్సీవ్ అయినాను. మరి ట్విన్స్ను దేవుడు ఇచ్చినాడంటే అది ఎంత గొప్ప సాక్ష్యం. కాబట్టి దేవునికి అసాధ్యం ఉంటే ఏది కూడా లేదని మీరు నమ్మాలి. మనము క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. గాడ్ లవ్స్ ఫెయిత్ ఇన్ హిస్ చిల్డ్రన్. చూడండి, ఏది దేవునికి చాలా ఇష్టం అని మీరు ఒకవేళ మరి వాక్యం నుండి నేర్చుకుంటే విశ్వాసం అనేది దేవునికి చాలా ఇష్టం. హెబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉన్నది. దేర్ ఇస్ ఎ లిస్ట్ ఆఫ్ ఫెయిత్ వారియర్స్. ప్రేయర్ వారియర్స్ అని మనం విన్నాం, కానీ ఫెయిత్ వారియర్స్ అనమాట, విశ్వాస వీరులు వీరు. అయితే నేను ఎప్పుడైనా నాకు విశ్వాసము సన్నగిలితే నేను వెంటనే ఈ హెబ్రీ 11వ అధ్యాయం ఒక 3 సార్లు చదవడం నాకు అలవాటు. అప్పట్లోగా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే విశ్వాసమును బట్టి అని ఈరోజు నేను లెక్క పెడితే దాదాపు 20 సార్లన్నా ఉంది. విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి నోవహు, విశ్వాసమును బట్టి అని భక్తుల పేర్లు చెప్తూ మోషే గురించి అందరు భక్తుల జాబితా. అంటే విశ్వాసము మనకు కావాలని దేవుడు కోరుతున్నాడు. విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటి? హెబ్రీ 11:1 ఉంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే మనము ప్రార్థన, ప్రభు కూడా ఇదే మాట చెప్తాడు. మార్క్స్ వార్త 11:24లో మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మాలంట. చూడండి, మనం విశ్వాసం అనే పేరుతో ఉన్నాం కానీ చాలా మటుకు భయపడుతూ ఉంటాం. అది ఎందుకు సంభవిస్తుంది? యేసుప్రభు కూడా ఒక మాట అంటాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు తనకు మొరపెట్టు వారికి న్యాయం తీర్చడా? 7వ వచనం చూడండి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూస్తున్నాడని మీతో చెప్తున్నాను. మరి ప్రభు అన్నమాట, అయినను
మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇప్పుడు ప్రభు రాకడ కొరకున్న సిద్ధపాటు, వధువు సంఘము సిద్ధపడుతుంది. ఇది అంత్య దినాలని జరగబోయే ప్రవచనాలు, ఆ ప్రవచనాలు నెరవేర్పుంచి మన సంఘంలో కూడా మనం ప్రతి గురువారం సాయంకాలం బైబిల్ స్టడీ ఉంది. అంటే సిద్ధపాటు కొరకే కదా. మరి యేసు ప్రభు రాకడలో ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనగలడా? నాకు ఈ వాక్యము చాలా పనిచేసి నేను ఆలోచించినాను. నిజమే కదా, అసలు వాక్యం చదువుతున్న కొలది, ప్రార్థన చేస్తున్న కొలది నీకు విశ్వాసము అధికం కావాలి. కానీ అది పెరగాల్సింది తరిగిపోతుంది ఎందుకు? మరి నువ్వు మందిరానికి వస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, గొలుసు ప్రార్థనలు చేస్తున్నావు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు, అన్ని కార్యక్రమంలో పాల్పొందుతున్నావు, అయినా ముఖం మీద కళ లేకుండా ఎందుకు అందవిహీనమైపోతున్నారు? ఎప్పుడు చూసినా భయపడుతున్నారు ఎందుకు? ఎందుకు విశ్వాసం లేదు? అంటే ఈ అంత్య దినాల్లో అనేకమైన సూచక్రియలు జరుగుతుంది, అనేకమైన గుర్తులు ఘోషిస్తూ ఉంటుంది. దాంట్లో ఒకటి విశ్వాసము సన్నగిల్లడం. విశ్వాసం సన్నగిల్లుతుందన్నమాట. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ఇంక్రీజింగ్. చూడండి, జ్ఞానము ఎంత అపరిమితముగా వ్యాపిస్తుంది. ఎంత జ్ఞానం అండి! చిన్నవాణిని కూడా వాడు అడగండి, వాడు అన్నీ చెప్తాడు. అంటే అన్నీ బాగా జ్ఞానము నింపుకున్నారు, లోకరీతిగా ఉన్న జ్ఞానం. కానీ దేవుని గురించిన జ్ఞానము చాలామందికి లేదు. విశ్వాసము నీకు అధికం కావాలి. నీ వయసు పైబడుతున్న కొలది, దేవునితో ఉన్న నీ నడక మరి ఎక్కువవుతున్న కొలది, దేవుని మీద ఉన్న ప్రేమ ఎక్కువవుతున్న కొలది నీ విశ్వాసము ఎక్కువగా కావాలి. కానీ తరిగిపోతుంది. అది ఎప్పుడైనా మీరు ఆలోచించినారా? వై యువర్ ఫెయిత్ ఈజ్ డిక్రీజింగ్. ఆనాడు యేసు ప్రభు శిష్యులు లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో వారు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పినారు. ఈ శిష్యులు యేసు ప్రభువును ఏమడిగినారంటే 2 కార్యాలు అయితే అడిగినారు. ఒకటి, ప్రార్థన నేర్పమన్నారు. ప్రభువా మాకు ప్రార్థన నేర్పమన్నారు. మరి ఒకటి ఏమడిగినారు? మా విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచు. అంటే యేసు ప్రభుతో సన్నిహితమైన సంబంధం 3.5 సంవత్సరాల్లో వారు గమనించింది 2 కార్యాలు అనుకుంటా. ప్రభు యొక్క విజయానికి రహస్యం ఒకటి ప్రార్థనా జీవితం, మరి అచంచలమైన విశ్వాసము తండ్రి మీద. తండ్రి తండ్రి అని సంబోధిస్తూ ఆయన ఎప్పుడు కూడా విశ్వాసంతో వేడుకున్నప్పుడు మరి అద్భుతాలన్నీ జరిగినాయి కదా. అందుకే వారు తెలుసుకున్నారు, ఇక యేసు ప్రభు శిలువ మరణమై వెళ్ళిపోతాడు, మాకు కావాల్సింది 2 కార్యాలు. ఒకటి ప్రార్థన శక్తి కావాలి, మరి ఒకటి విశ్వాసం కావాలి. ఈ 2 ఉంటే మేము తప్పకుండా విజయం పొందుకుంటామని కాబోలు వారు అడిగినారు. నేను అడుగుతాను, ఇప్పుడు కూడా వాళ్ళు వాక్శక్తి అడగలేదు, మరి మిద్దల మేడలు అడగలేదు, ఆస్తిపాస్తులు అడగలేదు. మాకు విశ్వాసము వృద్ధిపరచు, మాకు ప్రార్థన నేర్పు. అంటే ఇక్కడ యేసు ప్రభు ఒక మాట అంటాడు, లూకా సువార్త 17:5 వచనం, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూసి నువ్వు వేళ్లతో సహా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడం. ఈరోజు నా ప్రసంగ అంశం విశ్వాసం గొప్పది. ఫెయిత్ మ్యాటర్స్, ఫెయిత్ ఈజ్ గ్రేట్. ఆ గొప్ప విశ్వాసం. కనాను స్త్రీతో అంటాడు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. మరి అట్లా గొప్ప విశ్వాసం మనకు ఎందుకు లేదు? గొప్ప విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు సంబోధించినప్పుడు శిష్యులను అల్ప విశ్వాసులారా అన్నాడు. ఒకసారి తోమాతో అన్నాడు, అవిశ్వాసి నీవెందుకు సందేహపడుతున్నావు? అవిశ్వాసి, అల్ప విశ్వాసి, గొప్ప విశ్వాసం చూసినప్పుడు చాలా ప్రశంసించినాడు. విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు ఆయన బాధపడి వారిని గద్దించినాడు. చూడండి, శతాధిపతి విశ్వాసము చూసి అంటాడు, ఇస్రాయేల్లో ఎవరికైనా ఇంత విశ్వాసం నేను చూడలేదు అంటాడు. హీ అప్రిషియేట్స్ ఫెయిత్. అందుకే విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అందుకే పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ హెబ్రీ 11:7 అంటాడు, ఆయన వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయనను వెతుకు వారికి ఆయన తగిన ఫలము ఇస్తాడని నమ్మాలి. అంటే అవిశ్వాసంతో నువ్వు పొందుకోలేవని అర్థం. అందుకే విశ్వాసాన్ని వృద్ధిపరచమని కొత్త సంవత్సరంలో 2024లో ఇంకా చాలామంది అంటారు, మేము చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, మాకు ప్రార్థనకు జవాబు రాలేదంటే నీకు విశ్వాసము ఇంకా ఎక్కువ కావాలి. ఎన్ని సంవత్సరాలైనా పర్వాలే, నేనైతే అడుగుతాను ఎప్పుడు, నాకు విశ్వాసం ఇంకా కావాలి. ఐ వాంట్ మోర్ ఫెయిత్ లార్డ్.
అవును, ఈ జీవితము ఎన్ని భయాలతో నిండింది, ఎన్ని బాధలతో నిండింది, ఎన్ని రుగ్మతలు, ఎన్ని చెడు వార్తలతో నిండిన భయకంపితమైన కార్యాలు మన కనులారా కూడా చూస్తాం. ఇంత భయంకరమైన ఈ ప్రపంచంలో మనం జీవించాలంటే ప్రార్థన ఉండాలి. మరి ఆ ప్రార్థనతో పాటు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ప్రార్థన జోడించాలి విశ్వాసం. మరి విశ్వాసం చాలా అవసరం. మీకు ఎంత ఉండాలి అంటే, మీకు పెద్ద ఒక గుమ్మడికాయ లేకుంటే ఏమంటారు బుడమకాయ, గుమ్మడికాయ పెద్ద సైజులో ఉండు అని యేసురావు అంటలేడు. మీకు ఎంత ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం ఉన్నా మీరు తప్పకుండా మీరు దేవుని కార్యం చూస్తారు. మనం అనుకుంటాం ఆవగింజనే కదా, నాకైతే యాపిల్ అంత విశ్వాసం ఉందనుకుంటావో, మరి ఇంకేదన్నా పెద్ద టెంకాయ అంత విశ్వాసం ఉందనుకుంటావు. కానీ అది తప్పు. ఎందుకు యేసు ప్రభు ఆవగింజంత విశ్వాసం అని చెప్పినాడని నేను బైబిల్ అంతా వెతికినాను. వై హీ కోటెడ్ ద స్మాలెస్ట్ ఆఫ్ గ్రెయిన్. అది ఆవగింజ సైజ్ ఎంత అంటే 2 మిల్లీమీటర్స్ ఉంటుంది అన్నమాట. ఆ 2 మిల్లీమీటర్స్ చిన్న సైజు ఆవగింజ. మనకు రోజు మనం వాడుతూనే ఉంటాం కదా, అది ఎంత ఉంటుంది అది. కానీ ఆవగింజ అని ఎందుకు అన్నాడు అంటే, ఆవగింజ ఇట్స్ ఎ యూనిక్ సీడ్ అన్నమాట. చాలా ప్రత్యేకమైన ఒక విత్తనం అది. అది భూమిలో పడిందంటే దాదాపు 12-14 ఫీట్ ఎదుగుతుందంట. దాని గురించి నేను చదివినాను. అంటే అంత ఎత్తుగా ఎదగగలదు. దాని కొమ్మలు రెమ్మల్లో పక్షులు కూడా వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి. అంటే యేసు ప్రభు ఎందుకు అన్నాడు ఆ మాట? మత్తయి సువార్త 17వ అధ్యాయం 21 చూడండి. మత్తయి 17:21లో కూడా ఆ మాట ఉంది. మీ అల్ప విశ్వాసం చేతనే మీరు కార్యము చూడలేదు, ఆ రోగి బాగాలేదు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు కంబళి చెట్టును చూసి ఆజ్ఞాపిస్తే అది వ్రేళ్లతో పెకిలింపబడి సముద్రంలో పడవేయబడమంటే అది జరుగుతుందన్నాడు. ఇక్కడైతే కొండను చూసి ఆజ్ఞాపిస్తే ఆ కొండ కూడా పెకిలింపబడి సముద్రంలో పడవేయబడుతుంది అంటున్నాడు. మీకు ఏది అసాధ్యంగా ఉండదు. దిస్ రియల్లీ క్విక్ అండ్ మై స్పిరిట్. ఏది అసాధ్యంగా ఉండదంటే ఈ ఆవగింజ విశ్వాసం ఏంటో నేర్చుకోవాలని నేను కూడా బాగా వెతికినాను. అయితే ఆవగింజలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది పరిపూర్ణమైనది, అది నిండుగా ఉంటుంది, అది దానిలో ఏ ఖాళీ ఉండదు. అంటే నన్ను అడిగితే ఆ గింజలో ఖాళీ ఉండదు లోపల. మీరు దాన్ని దంచి చూస్తే కాంపాక్ట్గా ఉంటుంది. నాకు అనిపిస్తుంది యేసు ప్రభు కూడా అలాగూ కాంపాక్ట్ ఫెయిత్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ద బిలీవర్. విశ్వాసులమని మనము చెప్పుకుంటాము, విశ్వాసులం అంటాం. కానీ ఎక్కడుంది విశ్వాసం? ఒకసారి ప్రభు అంటాడు, మీ విశ్వాసం ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? అయితే విశ్వాసము కాంపాక్ట్గా ఉండాలంటే ఏమాత్రము దేవుని అనుమానించకుండా దేవుని శక్తిని కించపరచని విశ్వాసం ఉండాలి. అది నిండుదనంతో ఉంటుంది, దాంట్లో ఏ సందు ఉండదు, ఖాళీ లేదు, అది పరిపూర్ణంగా ఉంటుంది. అది మనకు తెలిసిన కార్యమే. అయితే ఆవగింజల పంటపై నేను కొద్దిగా వెతికినాను. అప్పుడు ఆవగింజ ఎక్కడుందో, ఆ పంట ఎక్కడుందో దాని చుట్టూ ఏ మొక్కలు పెరగవంట, ఏ మొక్కల ప్రభావము ఈ ఆవగింజ చెట్టు మీద ఉండదంట. ఒకసారి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే మనకు ఏ విశ్వాసం అయితే దేవుడు ఇచ్చినాడో ఆ విశ్వాసంపై పరిస్థితుల ప్రభావం పడకుండా కాపాడుకోవాలని నేను నేర్చుకున్నాను. అంటే నువ్వు అన్నీ బాగున్నప్పుడే నేను విశ్వాసం, మరి నా పరిస్థితులంతా తికమక అయినప్పుడు, నేను ఊహించినది కానప్పుడు నా విశ్వాసం సన్నగిలిపోయింది అనకుండా, చూడండి ఆవగింజ ఎలా పెరుగుతుందంటే చుట్టూన్న ఏ చెట్ల ప్రభావం దాని మీద ఉండదండి. అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ క్వాలిటీ. అలాగూ మరి ఆవగింజంత విశ్వాసం మీకున్నప్పుడు తప్పకుండా, అంటే ఒక కొండను జరపడం అంత సునాయాసం కాదు కదా. మరి అలాగే కంబళి చెట్టును ఆజ్ఞాపించమంటున్నాడు. కంబళి చెట్టు అంటే ఇంగ్లీష్లో మల్బరీ ట్రీ గురించి అంతా వెతికాను. ఆ మల్బరీ ట్రీకున్న సిల్క్ వామ్స్, దాంట్లో మరి సిల్క్ తయారీ అవుతుంది. అయితే దీనికి ఎంత వ్రేళ్ల నెట్వర్క్ ఉంటుందంటే రూట్స్, అది దాదాపు 24 ఇంచు లోతుకు
ఉంటుందని నేను చదివినాను. తర్వాత హారిజాంటల్గా, లాటరల్గా అంటే అడ్డుగా పొడుగ్గా కూడా ఆ వేళ్ళన్నీ లాగు ఒక పెద్ద జాలిలాగా ఆ భూమిలో బాగా నాటుకుంటుంది అన్నమాట. దాన్ని పెకిలించడానికి ఎవ్వరి వశం కాదు అంటున్నాడు. మీరు ఆ మాట ఒకసారి కూడా చూడండి, లూకాసు వార్త 21. కంబళి చెట్టును మీరు చూసి ఆజ్ఞాపిస్తే ఆ కంబళి చెట్టును కూడా మీరు పెకిలించి ఎక్కడ నాటబడవచ్చు అంటది, సముద్రంలో నాటబడవచ్చును అంటున్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 5-6. మీరు విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టు చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడు అని చెప్పినప్పుడు అది మీకు లోబడు, అంటే విశ్వాసంకు లోబడతాయి అన్నమాట సమస్యలు. అందుకే ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. విశ్వాసం వలన వారు రాజ్యములను జయించిరి. ఆ మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33లో ఉంది. ఒకసారి నేను చదువుతాను. ఆ విశ్వాస వీరుల జాబితాలో ఈ మాట మీరు కంఠపాఠంగా నేర్చుకుంటే చాలా మంచిది. హెబ్రూస్ 11:33. వారు విశ్వాసం ద్వారా, వారంటే విశ్వాస వీరులు, విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదాలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదులు. ఇంకా ఉంది జాబితా. అంటే విత్ ఫెయిత్ దే కుడ్ అకంప్లిష్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఈ చెట్టు, కంబళి చెట్టు పెకిలింపబడాలంటేనే ఎంత కష్టం. మళ్ళీ తిరిగి అది పోయి సముద్రంలో నాటబడాలంటే అది ఇంకొక ఇంపాసిబిలిటీ, అది ఇంకొక అసాధ్యమైన కార్యం. సముద్రం నీళ్లు నిమ్మలంగా ఉంటాయా? ఎప్పుడు కదులుతుంటుంది. ఎప్పుడు సముద్రము కదలిక, మనం బీచ్ దగ్గర పోయి నిలబడితే ఎక్క క్షణమైనా ఆగదు. అది ఆ తెప్పలు ఆ వేవ్స్ ఇలాగూ ఆడుతూనే ఉంటుంది. కానీ అది అసాధ్యం, నాటబడడం అసాధ్యం, పెకిలించాలంటే కూడా అసాధ్యమే. ఈ కంబళి చెట్టు మీరు ఆజ్ఞాపిస్తే అది పెకిలింపబడి సముద్రంలో మరి నాటబడుతుందండి. నాటబడడం కష్టం, పెకిలింప చేయడం కష్టం. మరి ఇది సాధ్యము అని అంటున్నాడు. ఇది మీకు లోబడుతుంది మీరు ఆజ్ఞాపిస్తే. నిజంగా చదివినప్పుడు చాలా సంతోషించినాను. అంటే ఆవగింజంత విశ్వాసం అంటున్నాడు. మరి ఆవగింజకు మరొక స్వభావం ఏంటంటే, ఆవగింజ నుండి ఇంకొక వెరైటీ, సాధారణంగా చెట్ల నుండి హైబ్రిడ్ వెరైటీ అని ఇంకొక వెరైటీ దాని నుండి ఉత్పత్తి చేస్తారు. కానీ ఆవగింజ నుండి మరొక ప్లాంట్ను ఎప్పుడు కూడా ఉత్పత్తి చేయలేరంట. అంటే దాని అర్థము మన విశ్వాసుల విశ్వాసం కూడా ఇలాగే చెక్కు చెదరకుండా ఎప్పుడు ఉండాలనే అర్థం. విశ్వాసం చాలా గొప్పదండి. ద ఫెయిత్ ఆఫ్ ఎ బిలీవర్. కేవలం నామకార్థమైన విశ్వాసులని కాదు. కానీ మనము ఎందుకు భయపడతాం? చాలా భయపడతాం కదా. ఏదైనా వచ్చినప్పుడు వెంటనే గుండె ఆగినంత పని. అలా కాకూడదు అంటున్నాను. వాక్యంలో 125వ కీర్తన 1వ వచనంలో యెహోవాను నమ్ముకున్నవాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. మనం ఎంత బాగా వాక్యం చెప్తాం, వాక్యం వల్లిస్తాం, కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు ఆ పరిస్థితులను తట్టుకోవడానికి ఉన్న త్రాణి మనకు లేదు. కాబట్టి మనం చాలా అడగాలి దేవుని క్రొత్త సంవత్సరం. దేవా నాకు విశ్వాసం దయచేయి. హెబ్రీ 11వ అధ్యాయంలో ఎన్ని వీరకార్యాలు శూరకార్యాలు చేసినారు కదా, నాకెందుకు, నాకు ఇచ్చిన ఈ కార్యాలు చేయడానికి విశ్వాసం ఎందుకు లేదని ఒక సవాల్తోనే అడగాలి. దేవుడు అడుగు ప్రతివానికి ఇస్తాడు. మరి చూడండి 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. ఇక్కడ కూడా పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయము 5వ వచనం, 2 కొరింథియన్స్ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని, యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరగరా? యేసుక్రీస్తును అంగీకరించినావు, రక్షణ పొందినావు, నీలో ఎవరున్నారు?
గట్టిగా చెప్పండి, ఎవరున్నారు? నీలో యేసుక్రీస్తున్నాడు. నీలో ఉన్న క్రీస్తు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఒక మనిషిని చూసి భయపడుతూ ఉంటాం మనం. వాడేమన్నా చేస్తాడా, వీడేమన్నా కల్పిస్తాడా, వాడేమన్నా పక్కపోటు మరి మనకు వేస్తాడా అని ఈ భయాలు విశ్వాసులకు ఉండకూడదు. ఎందుకంటే వీఆర్ కాల్డ్ యాజ్ బిలీవర్స్. కనుక ఇది తొలగిపోవాలి. నీకు అవిశ్వాసం వచ్చినప్పుడు వెంటనే ప్రార్థనకు ఉపక్రమించాలి. ద బెస్ట్ వే ఈజ్ టు kneel down and express your helplessness to God, and you should command the problem. ఆ పరిస్థితిని చూసి నువ్వు గద్దించాలన్నమాట. అంత శక్తి నీకు రావాలి. అంటే విశ్వాసంతో నువ్వు ఆజ్ఞాపిస్తే అది నీ దగ్గర నుండి ఏమవుతుందంట, అది వెళ్ళిపోతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్దామా. అందుకే అట్టి విశ్వాసం మనకుందా? ఆవగింజంత ఉంటే చాలా అనుకుంటాం, కానీ అది కాదు దాని అర్థం. కాంపాక్ట్ ఫెయిత్ అన్నమాట. ఆవగింజ యొక్క స్వభావాలు మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీకు అట్టి విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనండి. ప్రార్థనకు జవాబు రాలేదండి, అసలు దేవుడు ఉన్నాడా, మేము ఎన్ని ప్రార్థనలు చేసినాం, ఎన్ని ఉపవాసాలు చేసినాం, మాకు జవాబు రావడం లేదని ఎంత సునాయసంగా అనేస్తాం కదా. దేవుడి నామాన్ని దూషణ పాలు చేస్తూ ఉంటాం. కానీ విశ్వాసంతో అడిగిన ప్రతిది కూడా ఆయన ఇస్తాడని నమ్మాలి. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మాలి. ఇప్పుడు మనం కొందరు మారడానికి ప్రార్థన చేస్తాం, కానీ మనసులో ఉంటుంది మారరని కదా. పిల్లల కొరకు, భర్త భార్య కొరకు ప్రార్థించినప్పుడు మీరు మారలే, వీరేం మారుతారు అనుకుంటా ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేయకూడదంట. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవునికి సమస్తం సాధ్యం, నేను చేసే ప్రార్థనకు అసాధ్యం అంటూ ఏది ఉండదు అనే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి అని అంటున్నాడు. అందుకే వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్స్ వెదర్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ అస్. వి సే వీఆర్ సేవ్డ్, మనం రక్షింపబడ్డాం, యేసు రక్తంతో విమోచింపబడినామని మరి ఎంతో గంభీరమైన మాటలు పలకడం కాదు, నీకు ఆ విశ్వాసం ఉండాలి. నేను ఒకసారి చెప్పినాను ఈ మాట. శరీర రుగ్మత కొరకు ఒక గోలి మింగాలంటే కూడా ఉపాసన చెప్పడం, వీడియో క్లిప్పింగ్, చిన్న షార్ట్ క్లిప్పింగ్ చూసిన. నేను ఒక చిన్న పిల్ మింగాలంటే కూడా నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి మింగుతాను. అది నా విశ్వాసం అనేది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మనం అలా చేస్తామా? మనకు అంత టైం ఉండదు కదా, గోళీలు గుప్పడి చేసి మింగడమే పని. అయితే దేవుడు గొప్పవాడని, ఆయన నీ ఎట్టి రుగ్మత అయినా బాగు చేయగలడని, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదని, అది బీపీ కానీ షుగర్ కానీ ఏ రోగమైనా పోతుందనే విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు మందు తీసుకోవాలంటే కూడా విశ్వాసం కలిగి ఉండాలని మరి ఆమె యేసు ప్రభువును ఎక్కువగా తెలియదు, అయినా కానీ ఇంత బాగా చక్కని మాట మాట్లాడి దేవుని స్తోత్రం. అలాగే మనము విశ్వాసం గలవారై ఉన్నామో లేదో మనల్ని మనము పరీక్షించి చూసుకోవాలండి. గద్దకు రెక్కలు ఉంటాయి, పక్షిరాజుకు రెక్కలు ఉంది, కోడికి కూడా ఉంటుంది. కోడిని చూసినప్పుడు నేను ఆలోచించిన, అరే దీనికి రెక్కలు ఉంది కదా, ఎందుకు ఎగరదు? ఇది రెక్కలు ఉన్నాయి పక్షులకు ఉన్నట్టే, కానీ ఎగరదు. నాకు అనిపిస్తుంది దానికి విశ్వాసం లేదు ఎగరడానికి. రెక్కలు ఉన్నాయి, నామకే వాస్తే కదా, రెక్కలు టపా టపా భూమి మీదనే నిలబడి కొడుతుంది, కానీ ఎగరడానికి ఒక పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరడానికి ఉన్న విశ్వాసం లేదేమో దానికి. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు పాత బలం కాదు, నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అయితే మరి ఆవగింజ గురించి మనం చూస్తున్నాం కదా, అక్కడ ఇది ఈ ఆవగింజ పంట అంట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుగుతుందట. ఎలాంటి ప్రాంతంలోనైనా ఎటువంటి తెగుళ్ల మధ్యలో కూడా ఇది సాగు చేయడానికి మరి వీలవుతుందని అంటున్నారు. అంటే కొన్నిసార్లు కొన్ని సీజన్స్లో కొన్ని సాయిల్ మరి ప్రత్యేకింపబడిన మట్టిలో కొన్ని గింజలు మొలకెత్తదు, కానీ ఆవగింజకు అలా కాదు. అది ఎటువంటి ఆ మట్టిలోనైనా ఎటువంటి వాతావరణంలోనైనా ఎట్టి క్లైమేట్లో కూడా ఆవగింజ మరి వేస్తే అది తప్పకుండా మరి వృద్ధి పొందుతుందంట, పంట ఫలిస్తుందని అంటున్నారు. అయితే నీవు ఏ ప్రాంతంలో ఉన్నా, చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీ విశ్వాసం సజీవంగా ఉండాలని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను సజీవంగా ఉండాలి. నా విశ్వాసం సన్నగిలింది, నాకు ఇప్పుడు విశ్వాసమే లేదు, నేను ఇప్పుడు అల్ప విశ్వాసిని అయిపోయినాను, నేను అవిశ్వాసిని అయిపోయినాను కాదు, కానీ యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
ఈ యొక్క విశ్వాసము నీ రోగాన్ని అణిచివేస్తుంది, తప్పకుండా అణిచివేస్తుంది. నీకు ఒక జబ్బు ఉందనుకోండి, సాధారణంగా క్యాన్సర్ గురించి చాలా బాధపడుతూ ఉంటారు చాలామంది. చిన్న ఒక కంతి చూడగానే వీళ్ళే నిర్ధారణకు వస్తారు అది తప్పకుండా అది క్యాన్సరే అని. అసలు శరీరంలో కొన్ని మంచి గడ్డలు ఉంటాయి, కొన్ని రోగ కణాలు ఉంటాయి, కానీ అలా కాదు. వెంటనే దే విల్ కమ్ టు ఎ కంక్లూజన్, క్యాన్సర్ వచ్చేసింది నాకు, ఆ గడ్డ రోజు రోజు పెద్దగా అయిపోతుంది, ఆ రోగం ద్వారా నేను చచ్చిపోతాను. చూడండి, చాలామంది మాట అంటారు, ఐ విల్ డై. అది విశ్వాసం మాట కాదు. అది నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడు. ఒక కీర్తనకారుడు ఏమంటాడు, నేను చావను, నేను సజీవుడనై దేవుని క్రియలను వివరిస్తాను. అంత గొప్ప విశ్వాసం అండి, నేను చావని అంటున్నాడు. ఒకరోజు నేను అయ్యగారు కూడా పోయాము, అయ్యగారు గుర్తుందో లేదో, ఒక హాస్పిటల్ పోయినాము. మరి ఆయన దాదాపు 75 years ఉన్నాడు, న్యూ సిటీ హాస్పిటల్ అది. ఆయన చనిపోతాడని అన్ని ఏర్పాట్లు చేసినారు. అయితే నాకెందుకో ఈ వాక్యం చదవాలి అక్కడ నిలబడి అని నాకు ప్రేరణ కలిగి, నేను ఈ వాక్యం ఇస్తున్నాను, నువ్వు చావవు, తప్పకుండా దేవుడు నేను బ్రతికించి సాక్షిగా నిలబెడతాడని 118వ కీర్తన 17వ వచనం చదివేసినాను. చదివి ఆయనతో పలికించినాను 3 సార్లు, నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను. మరి దేవుడు ఎప్పుడైనా తన దాసుల మాటను రూఢిపరుస్తాడు కదా. మరి ఆయన చచ్చిపోతాడని డాక్టర్స్ చేతులు ఎత్తేసినారు, కానీ ఆయన మరొక 10 సంవత్సరాలు బ్రతికినాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఆ సాక్ష్యం చెప్పేది ఆయన, ఎప్పుడు హీస్ టు టెల్ దట్ టెస్టిమనీ. ఎప్పుడో చావాల్సింది దేవుడు నన్ను బ్రతికించినాడు, మీరు వచ్చి ఆ వాక్యము నా మదిలో పెట్టినారు, అది నేను పలుకుతూ ఉన్నప్పుడు నాకున్న భయం అంతా నన్ను తొలగిపోయిందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన విశ్వాసము బలపడాలి. నేను చెప్పినట్టు ఆవగింజ 2 millimeters ఉంటుంది, 2 millimeters, కానీ అది ఎదిగితే చాలా దాదాపు 10 అడుగుల వరకు ఎదగాలని మరి పక్షులు కూడా వచ్చి దాని కొమ్మల్లో రెమ్మల్లో వచ్చి నివాసం చేస్తుందని తెలియజేసినారు. అంటే నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఒకటి మాత్రం నీకు దృఢ నిశ్చయం ఉండాలి, నీ ప్రార్థనలు దేవుడు చూచి చూడనట్టు ఉండడు, నీ కన్నీళ్లు కూడా దేవుడు మరి అది తన బుడ్డిలో భద్రంగా ఉంచుకుంటాడని. అదొకసారి చూద్దామా, 56వ కీర్తన. అంటే నీకు భయము సంభవించు దినమున నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. 56వ కీర్తన 3వ వచనం, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదాను. అంటే వెన్ ఐఎమ్ అఫ్రేడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ గాడ్. నాకు భయం వచ్చినప్పుడు వెంటనే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను. నా యొక్క సమస్యకు పరిష్కారి ప్రభువే, యేసు నా పరిహారి, తప్పకుండా ఐ విల్ గెట్ డెలివరెన్స్. నాకు విడుదల కలుగుతుంది, నాకు ఈ భయం నుండి విడుదల కలుగుతుంది. అలాగే కీర్తనకారుడు 34:4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిట్లో నుండి నన్ను విడిపించాను. మరి దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఎప్పుడు నిష్ఫలం కాదు, ఆ ప్రార్థన రికార్డ్ అయిపోతుంది. నన్ను అడిగితే మరి దినమంతా ప్రార్థన మోడ్లో ఉంటే మనకు తెలుస్తుంది, ఎన్నెన్నో జవాబులు నువ్వు కనులారా చూడగలుగుతావు. 56వ కీర్తన 8వ వచనం చూడండి, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే పుస్తకం, అంటే గాడ్ ఈజ్ ఏ వెరీ గుడ్ రికార్డ్ కీపర్. ఎంత మంచిగా నీ కన్నీళ్ల లెక్క, నీ సంచారముల లెక్క ప్రభు తన పుస్తకములో రాసుకొని ఆయన నీ పక్షమున ఉంటాడని నీకు తెలవాలి. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. చెప్పగలుగుతారు అలాగ మీరు, దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఆయన దావీదు అంటాడు ఇలా, దావీదు మరి గొల్యాతుతో యుద్ధమాడినప్పుడు మరి ఏమని పలుకుతాడు, అన్ని విశ్వాసపు మాటలే పలుకుతాడు కదా. నీవు నా మీదకి ఇలాగ వస్తున్నావు కదా, నీవు అంటాడు ఇక్కడ చూడండి, గొలియాతు అంటున్నాడు 1 సమూయేలు 17:44, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అంటున్నాడు. ఎంత బెదిరింపు కదా. దావీదు గురించి నేను రీసెర్చ్ చేసినాను. అప్పుడు దావీదు ఎక్కడ, గొలియాత్ ఎక్కడ? వేర్ ఇస్ డేవిడ్, వేర్ ఇస్ గొలియాత్? అంటే ఇద్దరికి ఎంత డిఫరెన్స్ ఉందంటే, ఆ గొలియాతు 9 అడుగుల 9 అంగుళాలు అంట దాని హైట్, దాంట్లో సగం కూడా లేడు దావీదు. దావీదు చిన్న బాలుడు కదా, స్మాల్ యంగ్ బాయ్.
మరి ఇంత పెద్ద గొలియాతును ఓడించాలంటే ఎంత పెద్ద సవాలు. ఆ గొలియాత్ అయితే 40 రోజుల నుండి ఇశ్రాయేల్ ప్రజలను బెదిరిస్తూ ఉన్నాడు, సవాళ్లు విసురుతూ ఉన్నాడు, దమ్ముంటే రమ్మంటున్నాడు. వీరెందుకు ఇంతమంది వస్తున్నారు మా మీదకి, ఒక్కడు రండి, ఆ ఒక్కరిని ఓడిస్తే మేము ఓడిపోయినట్టు, మరి ఆ ఒక్కరిని ఓడిస్తే మేము గెలిచినట్టు, నేను ఒక్కరిని వస్తాను, నేను ఓడిపోతే మీరు గెలిచినట్లని సవాల్ విసురుతున్నాడు. అయితే దావీదు 4 అడుగులంట. మరి అతని వెయిట్ మరి కమెంటరీ బైబిల్లో ఉంది 45 కిలోలు ఉంటాడట పట్టుమని. కానీ గొలియాతు చూసినప్పుడు 9 అడుగులు 9 feet 9 inches హైట్, దాదాపు 150 కిలోల బరువు ఉన్నాడు, రాక్షసుడు అనమాట. అంటే ముందే వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలాంటి ప్రజలు ఉన్నారు, చాలా బలం కలిగిన వారు రాక్షసులు, వారి దగ్గర మనం బ్రతకలేమని రిపోర్ట్ తీసుకొచ్చి మోషేకి ఇస్తారు కదా. అంటే మరి ఇలాంటి రాక్షసునితో పోరాడడానికి ఒక బాలుడు ముందుకొచ్చినాడు. ఏమని అంటున్నాడు ఈ రాక్షసుడు, నా దగ్గరికి రా, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములు ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు ఒక మంచి మాట అంటే, ఇలాంటి మాటలు అనాలి విశ్వాసం నీలో ఉన్నప్పుడు. యూ హ్యావ్ టు అటర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసము నీ నోటి నుండి పలకాలి. 45వ వచనం 1 సమూయేలు 17:45లో దావీదు అంటున్నాడు గొలియాతుతో, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. అంటే ఫెయిత్ అన్నమాట. అలా విశ్వాసపు మాటలు పలకాలి. అంటే ఎంత విశ్వాసం ఉన్నది. ఒక గొలియాతు అంత భయంకరమైన రాక్షసునితో చిన్న బాలుడు అంటున్నాడు, నువ్వు మరి కత్తి ఈట బల్లం పట్టుకొని వస్తున్నావు, నయనైతే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. మళ్ళీ ఇంకో మాట అంటాడు 46వ వచనం, ఫెయిత్ స్టేట్మెంట్ అనమాట. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మరి భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. ఇంకో గొప్ప మాట అంటాడు, యుద్ధము ఎవరిదంటున్నాడు, యుద్ధము యెహోవాది, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. అంటే లుక్ ఎట్ ద ఫెయిత్ ఆఫ్ ద లిటిల్ డేవిడ్. చిన్న బాలుడు, మరి సగం సైజు లేడు, సగం బరువులో కూడా సగం లేడు, అయినా దేవుని హృదయానుసారుడు. దేవుడున్నాడు. ఎవరున్నారు దావీదు నీ పక్షాన అంటే టక్కున చెప్తాడు, ఎవరున్నారు ఆయన పక్షాన, దేవుడున్నాడు. ఎవరు గెలుస్తారు, ఎవరి పక్షాన దేవుడు ఉంటాడో వారే గెలుస్తారు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ మీదకి 10,000 మంది దండెత్తుకొచ్చినా నీకు అపాయం రాదు, ఎందుకంటే నీ పక్షమున ఎవరున్నారు, దేవుడున్నాడు. ఊరికే భయపడుతూ బిక్కుమంటూ బ్రతికే అవసరం లేదు. 118వ కీర్తనలో మీకు మంచి వాక్యం చూపెడతాను. కీర్తనలు 118. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు 6వ వచనం, Psalms 118, 6th verse, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. ఎప్పుడు చూసినా నోరు తెరిసి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, భార్య ఏం చేస్తుంది, భర్త ఏం కీడు చేస్తాడు. నాట్ నెసెసరీ అట్ ఆల్. ఇఫ్ యు ట్రస్ట్ గాడ్, దేవుని యందు అచంచలమైన విశ్వాసం నీకుంటే నువ్వు భయపడవు. నువ్వు దేవునికి తప్ప దేనికి భయపడవు. ఎందుకంటే అట్టి విశ్వాసం నీలో ఉండాలి. యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. నో ఈవిల్ విల్ కమ్ టు యువర్ డోర్. ఎవరో కీడు చేస్తారు, మరి ఎవరో నీకు ఆహారంలో ఏమైనా విషం కల్పిస్తారు. ఇవన్నీ పిచ్చి పిచ్చి భయాలతో మనం ఉండకూడదు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం మీద ఎవరికి అధికారం ఉంది? దేవునికే అధికారం ఉంది. నీ దినములు ఆయన ఏం చేసినాడు? లెక్కించి ఉన్నాడు. ప్రాణ భయం ఉండకూడదు. మన ప్రాణము దేవుని వశంలో ఉంది. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఇంత మంచి మాట అండి. అరచేతుల మీద చెక్కుకున్నాడు మనల్ని. నాకు ఒక 2-3 రోజుల క్రితం ఇలాగే నేను ప్రార్థన చేసి పడుకుంటే ఒక వాక్యం వినబడుతుంది. అదేంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. అంటే తల వెంట్రుకలను సైతము లెక్కించిన దేవుడు. నేను బ్యాంకులో పనిచేసినాను కదా,
మాకు నోట్ కౌంటింగ్ మెషిన్స్ ఉండేది. ఇంత బండలు తీసి దాంట్లో వేసేస్తే గిర్రన తిరిగి అంత వచ్చేస్తుంది, దాని మీద ఫిల్మ్ వచ్చేస్తుంది ఇంత ఉందని. అన్ని మెషిన్స్ కనుక్కున్నారు శాస్త్రజ్ఞులు, కానీ తల వెంట్రుకలను లెక్కబెట్టే మెషిన్ ఇంతవరకు రాలేదండి, ఇంతవరకు రాలేదు. ఉంటే మనం నిజంగా ఎన్ని పోయినా ఎన్ని ఉన్నాయి, పోయిన వాటి కొరకు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాం, ఉన్న వాటి కొరకు దేవుని స్తుతించాం కదా. ఇన్ని పోయినాయి చూడు, ఇన్ని పోయినాయి చూడు, ఇన్ని ఉన్నాయని స్తుతించాలి, దేవుని స్తోత్రం. అయితే తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టినాడంట దేవుడు. ఇంకోటి కూడా లెక్క పెట్టలేము మనం, నక్షత్రముల సంఖ్యను మనము లెక్క, కానీ దేవుడు వాటిని లెక్కబెట్టి వాటికి ఒక్కొక్కటికి ఏం చేసినాడంట, పేర్లు పెట్టినాడు. హల్లెలూయా, గట్టి చేద్దామా, హల్లెలూయా. సో హౌ సేఫ్ వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు నీ పక్షమున ఉండాలి. దేవుడు నీ పక్షం ఉంటే నీకు విరోధి ఎవడున్నాడు? చాలామంది విశ్వాసులు విశ్వాసం అంటారు, మళ్ళీ మంత్రశక్తుల దగ్గర పోతారు. ఈ మధ్యలో ఒక గొప్ప సేవకుడు అంటున్నాడంట, అయ్యో బిడ్డకు దృష్టి తగిలింది కాబట్టి దృష్టి తీసేయాలంట. నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేసి ఈ మాట ఎట్ట అంటున్నాడు ఈయనే? నీ మీద దృష్టి ఎవరిది ఉంటుంది? దేవుడు. ఇంకే దృష్టి అయినా పనిచేస్తుందా? అయ్యో నేనన్నాను 31 సంవత్సరాల నుండి మరి నేను పనిచేసిన నాకే దృష్టి తగలలేదే, మరి నీ బిడ్డ అంత తెల్లగా కూడా లేదు, ఇది దృష్టి తగిలిందని బాధపడుతున్నావు ఏంటి అని. అంటే చూడండి ఎంత, హౌ గాడ్ విల్ బి డిస్ప్లీజ్డ్ విత్ సచ్ స్టేట్మెంట్స్ కదా. విశ్వాసం చేత తప్ప మనం దేవుణ్ణి దేని ద్వారా ఘనపరచగలం? విత్ వాట్ కెన్ యూ ఆనర్ గాడ్ అదర్ దాన్ యువర్ ఫెయిత్? నువ్వెంత విశ్వాసం నీ హృదయంలో ఉందో అంతగా దేవుడు ఘనత పొందుతాడు నీ ద్వారా, నీ జీవితం ద్వారా. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరో ఏమో చేసినారు, దృష్టి తగిలింది, అది తగిలింది, మరి ఏదో తొక్కి వచ్చినారు, ఏదో గాలి తగిలింది. ఒక ఆమె అంటుంది నాతోటి, గాలి తగిలిందంట. ఏం గాలి మాట్లాడుతున్నావమ్మా? విశ్వాసులకు పరిశుద్ధాత్మ గాలి తగలాలి. దేవునికి స్తోత్రం. గాలి రూపంలో రావాలి, అది నిన్ను ఆవరించాలి. పరిశుద్ధాత్మకు మరి చిహ్నంగా ఉంది కదా గాలి, గాలి వంటి పరిశుద్ధాత్మ. చూడండి, ఇలాంటి భయాలతో మన జీవితాలు వ్యర్థం చేసుకుంటున్నాం. ఈ క్రొత్త సంవత్సరము ఒక తీర్మానం చేసుకోవాలి, ఏంటంటే విశ్వాసం నాకు అధికంగా దయచేయి. యూ హ్యావ్ టు ఫైట్ ద ఫియర్ విత్ ఫెయిత్. చూడండి, విశ్వాసమునకు భయానికి విరుగుడేంటి? భయమునకు విరుగుడేంటి? విశ్వాసం. భయాన్ని విరగొట్టాలంటే ఏం కావాలి నీకు? విశ్వాసం కావాలి. ఫెయిత్ ఈజ్ ద యాంటీడోట్ ఫర్ ఫియర్ అంటారు. అంటే భయం వచ్చింది నీకు, ఆ భయం రాగానే నీకు రోగాలు వస్తాయి. కోవిడ్ దినాల్లో చాలామంది సైంటిస్టులు, పెద్ద పెద్ద డాక్టర్స్, పేరుగొన్న డాక్టర్స్ అందరు యూట్యూబ్లో చెప్పేది, డోంట్ లూజ్ యువర్ కరేజ్, డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. మీకు విశ్వాసం ఉండాలి, మీరు అధైర్యపడొద్దు. మీరు భయపడితే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏమవుతుందంట? కింద పోతుందంట. ఇమ్యూనిటీ కింద పడిపోతే మరిగా చస్తాం, ఇంకేం చేస్తాం కదా. అందుకే మనం బ్రతకాలి, మనము ఆయుస్సు ఆరోగ్యం కలిగి సంతోషంగా దైవ కార్యాలు చేయాలి అని అంటే మన వయసుతో పని లేదండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్, డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ టు డూ ఎనీ టాస్క్. ఎంత కష్టమైన పని చేయడానికి కూడా దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. దేవుని స్తోత్రం. దిగులు పడకము, భయపడకము, నేను నిన్ను బలపర్తును. దేవుని స్తోత్రం. పౌలు ఏమంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను, నా బలహీనత యందు ఆయన శక్తి సంపూర్ణమవుతుంది. హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా. అయితే ఈ దావీదు గురించి నేను ఆలోచించినప్పుడు ఎటువంటి యుద్ధం ఆడే అనుభవం కూడా లేదు. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఫైటింగ్ ద బ్యాటిల్. యుద్ధం ఆడే అనుభవం లేదు, గొర్రెలు గాయడమే ఆయనకు అనుభవం. కానీ ఈ యుద్ధం ఆడడానికి దేవుడు మరి ఎంత సామర్థ్యం ఇచ్చినాడు. అది కూడా ఒక రాక్షసుని నేల కూల్చడానికి. ఏముంది ఇతని చేతిలో అంటే, ఒక చేతి కర్ర ఉంది, వడిసెల్లో రాయి ఉంది, దేవుడున్నాడు, అంతే. దేవుడున్నాడు. వీరికి అన్నీ ఉన్నాయి, ఈ బలమైన ఆయుధాలన్నీ కూడా ఈ రాక్షసునికి ఉంది. గొలియాతుకు యుద్ధాయుధములు ఉంది. ఆయన ధరించిన యుద్ధ కవచము, శిరస్త్రాణము, ఇవన్నీ కూడా అక్కడ రాసింది 17వ అధ్యాయం 1 పేరాలు. కానీ ఈ చిన్న బాలుడైన దావీదు దగ్గర ఏదీ లేదు. చేతి కర్ర, వడిసెల రాయి, మరి వీటితో ఆయన అంటే ఎంత నైపుణ్యం అండి. నిజంగా మనం అడగాలి, చాలా కార్యాలు మనం అడగకుండా పొందకుండా పోతాం. నైపుణ్యం అడగాలి, సామర్థ్యం అడగాలి, చురుకుతనం అడగాలి,
ధైర్యం అడగాలి, ఆత్మ నింపుదల అడగాలి, గుండె నిండా ప్రేమ అడగాలి. ఇవన్నీ ఎప్పుడన్నా అడుగుతామా? 3 పూటలు అన్నం కావాలి, వేసుకోవడానికి ఒక బట్ట కావాలి, ఉండడానికి ఒక ఇల్లు అడుగుతాం. ఇటువంటి ప్రశస్తమైనది అంటే అవి దేవుడి వల్లనే సాధ్యం మనకి ఇవ్వడానికి. ఈ చిన్న బాలునికి ఎంత సామర్థ్యం అండి. వడిసెల నుండి ఆ రాయి తీసి, నేను ఎప్పుడు మా తల్లిని ఒక ప్రశ్న అడిగాను ఒకసారి. అమ్మ, మరి అక్కడ ఎన్నో రాళ్ళు, చిన్నప్పుడు అడిగాను, ఎన్నో రాళ్ళు ఉంటాయి కదా, ఇది సండే స్కూల్ స్టోరీయే కదా, మరి ఎన్నో రాళ్ళు ఉంటే ఏదో ఒక రాయి వడిసెల్లో పెట్టి ఎందుకు కొట్టలేదు? ఏటి లోయలోకి వెళ్ళి అక్కడ ఒక నున్నని రాయిని ఎందుకు తీసుకున్నాడు? అప్పుడు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మా మదర్. ఆమె అన్నది, చూడు, ఈ మీద దొరికిన రాయితో కొడితే స్పిన్నింగ్ ఉండదంట దానికి, అది ఎక్కడో పోయి తగ్గుతుంది, వాడు వచ్చి వీని చంపేస్తాడు కదా దావీదును. స్పిన్ కావాలి అంటే ఆ గురి, ఎక్కడైతే గురి పెట్టుకున్నాడో అక్కడ తగలాలి. ఎక్కడుంది దావీదు గురి అంటే ఆ గొలియాత్ యొక్క నొసటి మీద ఉన్నది గురి. ఆ గురి దగ్గర పోయి ఆ స్పిన్నింగ్ కరెక్ట్గా ఉండిపోయి తగలాలి. అయితే అది ఒక నున్నటి రాయితోనే సాధ్యం. అప్పుడు నాకు విత్తింది మా అమ్మ ఆ మాట. చూడు, లోకంలో కష్టాలు ఎందుకు, బాధలు ఎందుకు అని అంటారు కదా, ఈ మీదున్న రాయి, నేల మీద ఉన్న రాయి లోయలో, ఏటి లోయలోకి వెళ్ళి పడి అక్కడ ఆ నీటి తాకిడి, ఎప్పుడు నీళ్లు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ తాకిడి ద్వారా ఈ రాయి ఏమవుతుందంట? నున్నగా అయిపోతుంది. అందుకే దేవుని బిడ్డలు అడగొద్దు ఎప్పుడు, శ్రమలెందుకు శ్రమలెందుకు శ్రమలెందుకు. నిన్ను వాడుకోవడానికే శ్రమలు. దేవునికి స్తోత్రం. నిన్ను ఒక ఆయుధంగా, నిన్ను ఒక ఆభరణంగా తయారు చేయడానికే శ్రమలు. చూడండి, మరి మీద ఆ నేల మీద ఎన్ని రాళ్ళు ఉన్నాయి, అది వాడలేదే. ఆయన ఆ ఏటి లోయలకు వెళ్ళి అక్కడ 5 నున్నని రాళ్లను ఏర్కొచ్చినాడు. 5లో ఒకటే వాడినాడు. మొట్టమొదటి రాయికి ఆ శత్రువు గొలియాతు కుప్పగూలిపోయినాడు. ఆ రాయి అతని నొదటి మీద చొచ్చి వాడు ఎట్లా పడ్డాడంట? బోర్ల పడ్డాడంట. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? బోర్ల పడాలి నీ సమస్య. దేవుని స్తోత్రం. 2024లో మన సమస్యలన్నీ ఎలా పడాలి? బోర్ల పడిపోవాలి. మరి ఈ దావీదు విశ్వాసం గలవాడు. ఈజ్ హ్యావింగ్ గ్రేట్ ఫెయిత్. ఒక మాట అంటాడు, ఇట్స్ వెరీ వర్త్ రిమెంబరింగ్ ద వర్డ్స్ ఆఫ్ డేవిడ్. మొదటి సమయాలు ఒకసారి చూడండి, 17వ అధ్యాయంలో ఒక సమస్య నీ ఎదురు వచ్చినప్పుడు ఆ సమస్యను వివరించి 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 దాన్ని పెద్దగా చేయకుండా దావీదు చూసి నేర్చుకోవాలి మనం. ఒక మొదటి సమయాలు 17వ అధ్యాయం 26 దావీదు అంటున్నాడు, ఇదిగో వీడు చాలా గంభీరుడు, వీడు యుద్ధాభ్యాసం గలవాడు, వీడు చంపేస్తాడు, అంత ధైర్యంగా మన మీద పోకని దావీదును నిరుత్సాహపరిచిన దావీదు నోటి నుండి వచ్చే మాట చూడండి, 26వ వచనం, 1 Samuel 17:26. దావీదు, జీవము గల దేవుని తిరస్కరించటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు. అది నాకు చాలా నచ్చింది కదా. మనము ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని పక్కన పెట్టాలి. యు హ్యావ్ ఎ బిగ్ గాడ్, దెన్ ద ప్రాబ్లం విల్ బికమ్ వెరీ స్మాల్. చూడండి అంటున్నాడు, జీవము గల దేవుని తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు. జీవము గల దేవుడు అని రికగ్నైజ్ చేసినాడండి. మనం కూడా వెంబడించేది ఎవరినండి? ఎవరైనా విశ్వాసం ఉంది? ఎవరి మాట మనం వినాలి? దేవుడు ఎలాంటి వాడు? గట్టిగా చెప్పండి. జీవం గల దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, రాయి కాదు రప్ప కాదు. మన దేవుడు జీవం గల దేవుడు. చూడండి, జీవం గల దేవుడు నా పక్షాన ఉన్నాడనే ధైర్యం. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. మరి ఆయనను తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు. కనుక దేవుడు నా తోడున్నాడు. హీఈస్ హ్యావింగ్ ద ఫర్మ్ బిలీఫ్ దట్ గాడ్ ఈజ్ విత్ మీ. ఆ విశ్వాసం మనకుందా? మనకుంటే మనం ఎందుకు భయపడాలి? దేవుడు నీకు తోడుంటే, దేవుడిని పక్షాన ఉంటే నీకు విరోధి ఎవడుంటాడు? చూడండి ఆ విశ్వాసం. అంటున్నాడు, మరి వాణ్ణి నేను చంపి ఇశ్రాయేళ్ల నుండి నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వాడిని అడగా, జనులు వాడిని చంపిన వానికి ఇట్టిట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చి. ఇక్కడ 32వ వచనం చూడండి, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు. అన్నలు అంటున్నారు, ఏంద్రా చిన్న పొట్టు అని, నువ్వు నీకేం బలమే లేదు, నువ్వేంటి అంత ఎత్తు అంత బలాఢ్యం వైపు నీవు అడుగులు వేస్తూ వెళ్ళి నేను వాడిని చంపుతాను అట్టిట్ట మాట్లాడుతున్నావు. పిట్ట కొంచెము కూత ఘనంలాగుంది, నోరు మూయమంటున్నారు అన్నమాట అన్నలు. అప్పుడు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు.
నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అన్నాను. నేను మాట చెప్తాను, నేర్పిస్తున్నాను, మీకు తరబీ చేస్తున్నాను, నేను నేర్చుకున్నాను కాబట్టి. ఎవరన్నా నీకు నీ దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని చెరగొట్టాలని, దాన్ని తక్కువ చేయాలని వారు ప్రయత్నాలు చేస్తే డోంట్ కేర్ అంతే. చూడండి ఎంత గట్టిగా అంటున్నాడు. మరి నీకు యుద్ధాభ్యాసం లేదు, కొందరంట నీకు విద్యాభ్యాసం లేదు, కొందరంట యుద్ధాభ్యాసం లేదు, నీవు బాలుడవు, నీకు శక్తి చాలదు అని ఇలాంటి డిస్కరేజింగ్ మాటలు, అంటే మనకున్న శక్తిని వారు ఏం చేస్తారు, నీరసింపజేసే మాటలు ఉంటే నెవర్ బిలీవ్ దెమ్. యు నీడ్ నాట్ హియర్ దేర్ వాయిస్, యు జస్ట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ యువర్ షెపర్డ్. నీ కాపరి స్వరం నీకు చాలు. చూడు అంటున్నాడు, అయితే ఏమాత్రం కూడా జంకలేదు, ఆయన ఏమాత్రం భయపడలేదు దావీదు. ఒక మాట అంటున్నాడు 37వ వచనం, సింహము యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో చెప్పాను. చూడండి, గత కాలంలో దేవుడు చేసిన మేళ్లనంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొన్న నేను ఒంటరిగా కూర్చొని చాలాసేపు ఆలోచించినాను. అంటే దేవా, ఇన్ని సంవత్సరాలు నన్ను నడిపించినావు, ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను, మరి ఎంత అద్భుతంగా నా చేయి పట్టుకున్నావు కదా అని. ఇలాగ నేను దేవుడు మాత్రం, ఇక రూమ్లో ఎవరు రారు, నేను దేవుడు మాత్రం ఉంటాం, చాలా మాట్లాడతాం. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది, ఏ విధంగా నడిపించినాడు దేవుడు. చెయ్యి పట్టి నడక నేర్పించి, ఒక్క క్షణమైనా నన్ను విడవకుండా, ఆయన కృప నాకు ఎడమ చేయకుండా, ఆయన ప్రేమను మరి ప్రతిదినము నూతనంగా నాకు అందిస్తూ, ఆయన మాటలు నాకు వినిపిస్తూ, మరి నాకు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ, భయం వచ్చినప్పుడు ఆయన ఆనుకున్నాము, అప్పుడు ధైర్యాన్ని ఇచ్చి, కొన్నిసార్లు అయితే సింహంకి ఎంత ధైర్యం ఉంటే అంత ధైర్యం వచ్చేస్తుంది ప్రార్థన చేస్తే. నేను అంటే ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఏ లయనెస్ అనిపిస్తుంది. ఆ పిల్లిలాగా మ్యావ్ 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 అంటారు కదా, పిల్లులు ఎట్ట తిరుగుతాయి, కానీ మనము యూదా గోత్రం సింహ పిల్లలమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పిరికితనం గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. ధైర్యం, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు. ఇంకా మన ముందు ఎన్ని రోజులు ఉన్నాయో మనకు తెలియదు, ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాలో తెలియదు, ఎన్ని భయంకరమైన శ్రమలు మరి మార్గంలో ఉన్నాయో మనకు తెలియదు, కానీ దెర్ ఇస్ నథింగ్ టు ఫియర్ బికాస్ గాడ్ ఈజ్ విత్ అస్. గత కాలంలో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకే అంటున్నాడు, ఎక్కడి నుండి వచ్చింది దావీదు బలం అంటే, ఎన్ని నిరుత్సాహ మాటలు ఉన్నాయి, వింటున్నాడు చెవులతో. కానీ ఒకటి అన్నాడు, సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను తప్పించును. అప్పుడు సౌలు అంటున్నాడు, సరే పో. సౌలుకే ధైర్యం లేదు, ఆ దేశానికి రాజు, ఇశ్రాయేలు రాజుకే వణికిపోతున్నాడు, ఆయనకు చేత కావడం లేదు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కోవడానికి, ఆ రాక్షసుని ఎదుర్కోవడానికి. కానీ ఒక చంటి బిడ్డ, చిన్నవాడు, 4 అడుగులు ఎత్తులేడు, 45 కిలోల బరువు లేడు, అంటే ఆ గొలియాతు కంటే సగటు బరువు, సగటు మరి ఎత్తు, ఎలాగో ఆ యుద్ధం గెలిచినాడు. ఎంత అద్భుతం అంటే, దేవుని భయము, దేవుని యొక్క తోడు, దైవ సన్నిధి, దేవుని హృదయానుసారుడు, దేవుడు గొప్పవాడు అన్నిటికంటే అనే విశ్వాసం, దృఢమైన నమ్మకం. గాడ్ ఈజ్ అబవ్ ఆల్, గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మై ఓన్ ప్రాబ్లం, హీ విల్ డెఫినెట్లీ ఫైట్ ఫర్ మీ. అందుకే అంటున్నాడు, నా పక్షాన ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడు చేస్తాడు. యుద్ధం ఎవరిది? యెహోవాది. ఎంత బోల్డ్ స్టేట్మెంట్స్ అండి. అది నువ్వు చెప్పగలుగుతున్నావా? చెప్పాలి అలా, ఊరికే భయపడదు. అందుకే పిరిగి వారు ఎన్నిసార్లు చూస్తారంట రోజుకు? కవర్డ్ డైస్ 1000 times a day, బట్ ద వ్యాలియంట్ ఫేస్ డెత్ ఓన్లీ వన్స్ అంట. మనకైతే అది మరణం కూడా ఒక మెట్టు, ఎక్కడికి? దేవుని దగ్గర పోవడానికి కదా. కాబట్టి ధైర్యం వహించాలి. దైవ కార్యాలు చేయాలన్నా, ఇంటి కార్యాలు చేయాలన్నా, ఉద్యోగ సమస్యలైనా, మరి కుటుంబ సమస్యలైనా ఎదుర్కోవడానికి దేవుడు నీకు తోడున్నాడనే విశ్వాసం నీకు ఎప్పుడూ ఉండాలి. తప్పకుండా దేవుడిని ప్రార్థనలకు జవాబిస్తాడనే విశ్వాసం, అది చాలా గొప్పది. ఎప్పుడు బాధతో కుమిలి కుమిలి ఉండేదానికంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎంత గొప్పది విశ్వాసం. ఐ థింక్ ఫెయిత్ ఇస్ సచ్ ఏ గ్రేట్ వర్చ్యూ. 9 వరాలండి, ఆత్మను ఉద్భవించిన వరాలు 9. అద్భుత కార్యములు చేసే శక్తి, ప్రవచన వరం, వివేచన వరం, స్వస్థపరిచే వరం, భాషలు అర్థం చేసే వరం, దివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం. ఈ 9 వరాల్లో
ద గ్రేటెస్ట్ ఇస్ ఫెయిత్. దేవుని స్తోత్రం. అన్ని వరాలను మించింది విశ్వాసం అనే వరం. అందుకే విశ్వాసం లేకుంటే నువ్వు దేవునికే ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం ద్వారానే నువ్వు ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళాలి. దేనికి భయపడకుండా ఎట్టి సమస్య అయినా దేవుడు పరిష్కరించగలడు. నథింగ్ ఇస్ టూ హార్డ్ ఫర్ గాడ్. అబ్రాహాముతో అంటాడు కదా, యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీరు చెప్పండి, ఏదైనా ఉన్నదా? ఏది లేదు. నథింగ్ ఇస్ టూ హార్డ్, నథింగ్ ఇస్ టూ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఇటువంటి విశ్వాసము కలిగి మీరు ఉండాలి. అంటే మీ జీవితంలో ఎన్నో గొలియాతు లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా, ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా, ప్రియ ప్రభువే నా పరిహారి, మణిమాణ్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మణిమాణ్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడచిన, ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను విడచిన, ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా, ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత, ప్రియ ప్రభువే నా పరిహారి, బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా, ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా, ప్రియ ప్రభువే నా పరిహారి, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమంతా నీ
నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా. నిన్ను పాడి స్తుతించెదను యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నువ్వు మా పరిహారివినైనా, మాకు విశ్వాసం కావాలి. మా విశ్వాసాన్ని నువ్వు వృద్ధిపరచు తండ్రి. మాకు ప్రార్థనా శక్తి కావాలి. ఆనాడు శిష్యులు ఈ రెండే అడిగినారు, మాకు ప్రార్థనా శక్తి కావాలి, మాకు ప్రార్థన నేర్పయ్యా, మా విశ్వాసాన్ని వృద్ధిపరచు తండ్రి. బండికి 2 చక్రాలు అన్నట్టు ఇది ఎంత దూరమైనా నిన్ను తీసుకొని వెళ్తుంది. ప్రార్థనా శక్తి మరి విశ్వాసం. అవును ప్రభా, విశ్వాసము లోకాన్ని జయించగలుగుతుంది నాయన, సమస్యలను జయించగలుగుతుంది, శత్రువులను అణగద్రొక్కేది విశ్వాసం నైనా, రోగం అణిగిపోయేది విశ్వాసం ద్వారా నేనైనా, భయాలు అణిగిపోయేది విశ్వాసం ద్వారా ప్రభువా నాయనా. విశ్వాసం ద్వారా వారు రాజ్యములను జయించినని వాక్యంలో చూస్తున్నావు, సింహపు నోళ్లను మూయగలిగినారని వాక్యంలో చూస్తున్నాం, రక్తధారను మరి తండ్రి అరికట్టినారని వాక్యంలో చూస్తున్నాం. ఎంత అద్భుతమైనది విశ్వాసం తండ్రి. ఇలాంటి గొప్ప విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అన్నాడు ఆ తల్లి వచ్చి ప్రభు పాదాల దగ్గర పడి, నా బిడ్డకు అస్వస్థతగా ఉంది, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు నా బిడ్డ బాగవుతుంది అన్నప్పుడు, అవును తండ్రి, నీవు ఎంత కనికరంతో ఆ తల్లిని నీవు ప్రభు ఆమె వేదనను చూసి ఆమె ప్రార్థనను అంగీకరించి ఆ గడియందైనా ఆజ్ఞాపించినప్పుడు ఆ బిడ్డ స్వస్థపరచబడింది. అమ్మా నీ విశ్వాసం గొప్పది అని సెలవిచ్చినావు నాయన. నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. కొన్ని కార్యాల గురించి మేము ఎంతో గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా, తప్పకుండా కార్యాలు జరుగుతుందనే నమ్మకం మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. విశ్వాసము లేకుండా నీకు ఇష్టం లేనుట అసాధ్యం తండ్రి. నిన్ను వెతుకువారు తండ్రి, నీ యొద్దకు వచ్చేవారు నీవు తప్పకుండా ప్రతిఫలం ఇస్తావని నమ్మాలి ప్రభా. నీకు స్తోత్రం నాయన. నమ్మిన ఎడల నువ్వు మార్తాతో సెలవిచ్చినావు, దేవుని మహిమను చూస్తావని నాయన. ఈరోజు ఎంతోమంది నీరసించి కృంగిపోయి బలహీనత ఉన్నారు, వాళ్ళందరికీ నాయన ఈ వాక్యం ద్వారా నువ్వు లేవనెత్తినవని నమ్ముతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అని వాక్యంలో, అటు వారి తలల మీద నీ హస్తం ఉంచి వారి నిండైన విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నావు తండ్రి. కంబళి వృక్షాన్ని నువ్వు ఆజ్ఞాపిస్తే అది పెకలింపబడి సముద్రంలో నాటబడుతుందన్నావు తండ్రి. అవి సాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యపరిచే గొప్ప దేవుడు మా విశ్వాసం. అలాంటి విశ్వాసం మాకు దయచేయమని తండ్రి. భయానికి కానీ అవిశ్వాసానికి కానీ అల్ప విశ్వాసానికి కానీ తావు లేకుండా నిండు విశ్వాసం మా హృదయాల్లో నింపుమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదా తోడై ఉండును గాక. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు
కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ